నేను అనబడే నిట్టల కిరణమయి శివానంద లహరి నుంచి మొదటి 5 శ్లోకాలు కూడా ఇది రాగయుక్తంగా ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ రాగము వీలైనంత వరకు అందరూ పట్టుకోగలిగిన రాగంగా భావిస్తున్నాను. ప్రయత్నం చేద్దాం అందరం కూడా. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, సభాయై నమః. శివానంద లహరి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం గళంతి శంభోత్వచ్చరిత సరితః కిల్బిషరజో దళంతి ధీకుల్యా సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణతర్పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితా గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్యాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. తర్వాత శివానంద లహరిలో 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకంగా ఉండేటువంటి 5 శ్లోకాల్ని కూడా దేవేంద్ర శర్మ గారు తమ గళంతో వినిపిస్తారు మనకి. ఘటో వాముత్పిండోప్యనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాస్మణిమనిర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవ భ్రాంచ్యా భజతి భవదన్యం జడజనో మహాదేవేశం త్వాం మనసి చ నమత్వా పశుపతే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహార సక్తం చేత్ హృదయమిహ కింతేన వపుషా. సౌందర్యలహరిలో ఉండేటువంటి 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం దాకా ప్రస్తుతం నేను మళ్ళీ గానం చేస్తాను. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రిత్రివలయ త్రిరేఖాభిः సార్ధం తవ శరణకోణాః పరిణతాః త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిదృష్ప్రాపామపి గిరిససాయుజ్య పదవీం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతశః గలద్వేణీబంధా కుచకలసవిస్రస్తసిచయాః హఠాత్ మృట్యత్కాంచో విగళితదుకూలా యువతయః
क्षितौ षट्पञ्चाशद्विषमधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये मयूखास्तेषामाप्युपरि तव पादाम्बुजयुगं शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः. దీని తర్వాత సౌందర్యలహరికి సంబంధించినటువంటి 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా పద్మావతి గారు పారాయణ చేస్తారు. అందరూ కూడా వారికి స్వాగతం పలుకుతూ ఆ లహరిలోకి వెళ్తాం. కవీంద్రాణం చేతః కమలవనబాలాతపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించిం ప్రేయస్యా తరుణతరశృంగారలహరీ గభీరాభిర్వాగ్భిः విదదతి సతాం రంజనమమి సావిత్రీర్భిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిः వసిన్యాధ్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిः వచోభిర్వాగ్దేవి వదనకమలామోదమధురైः తనుఛాయాభిస్తే తరుణతరుణీ శ్రీసరణిభిः దివం సర్వాముర్వి అరుణిమనిమగ్నాం స్మరతయః భవత్యస్యత్రస్య వనహరిణశాలీననయనాः సహోర్వస్యావస్యాः కతి కతి నగీర్వాణగణికాः ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య దదతో హరార్ధం ధ్యాయేద్యో హరమహిషితే మన్మథకలాం ససద్య సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందుస్తనయుగాం కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం సమయతి శకుంతాధిప ఇవ జ్వరపృష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. ఓం నమః శివాయ. వటుర్వాగేహేవా యతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయం త్వం శంభో భవసి భవభారంచ వహసి తదీయస్త్వం శంభో భవసి భవహారంచ వహసి గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరే జలే వా వహ్నౌ వా వసతు వసతేః కిం వద ఫలం యద సదా యస్యైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేజ్యోగోऽసౌ స చ పరమయోగీ స చ సుఖీ అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామందం పరమకృపయా పాతు ముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణ తదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివ మదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః
ఉపేక్షానోచిత్ కిం న హరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితం. విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్షవ్యాపార స్వయమపి చ దీనావనపరః ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపాణాం స్నేహనిర్నిజకనకమాణిక్యమకుటైః త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం వహంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః కియద్వా దాక్షిణ్యం తవ శివ మదాసా చ కియతి కదా వా మద్రక్షాం వహసి కరుణాపూరితదృశా దురాసా భూయిష్ఠే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివ కృతార్థాః ఖలు వయం సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగురౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. తర్వాత ఉండేటువంటి శ్లోకాలు సౌందర్యలహరికి సంబంధించినవి. నరసింహమూర్తి గారు 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా మనకి చక్కగా వినిపిస్తారు. శ్రీమాత్రే నమః. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాం తవ కలాం మహాపద్మపాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభూత్ యదే తత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానంబ్రం కుటిలశసి చూడాలమకుటం జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే తత్స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచరితయోర్భ్రూలతికయోః త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శస్వన్ముకుళితకరోత్తం సమకుటా. 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా శ్రీ చల్లా ప్రసాద్ గారు మనకందరికీ కూడా శ్లోకాలు వినిపిస్తారు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతిత్పత్పతిరసౌ జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యాదివిషదః అరాళం యత్క్షేళం కబళితవతః కాలకలనా
न शम्भोस्तन्मूलं तव जननिताटङ्कमहिमा किरीटं वैरिञ्चं परिहरपुरः कैटभविदः कठोरे कोटीरे स्खलसि जहि जम्भारिमकुटं प्रणम्रे श्वेटे स्वेषु प्रसभमुपयातस्य भवनं भवस्याभ्युत्थाने परिजरयोक्तिर्विजयते स्वदेहोद्भूताभिर्गृणभिरणिमाद्याभिरभितो निषेव्ये नित्ये त्वामहमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य त्रिनयनसमृद्धिं तृणयतो महासंवर्ताग्निर्विरचयति నీరాజనవిధిం. 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా శివానంద లహరిని దేవేంద్ర శర్మ గారి నోటి ద్వారా చక్కగా అందరం కూడా విందాం. ధృతిస్తంభాధారాం దృఢగుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేత స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః సేవిత విభో ప్రలోభాధైర్యార్థాహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్త సన్ భ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాహ ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతామదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో కదా వా కైలాసే కనకమణి సౌధే సహ గణైర్వసన్ శంభోరగ్రే స్ఫుటఘటిత మూర్ధాంజలిపుట విభో సాంబ స్వామిన్ పరమశివ పాహీతి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి సుఖతః స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేలీభిర్మదకలమహోచ్చస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం ఖదా త్వాం పశ్యేయం కరధృతముగ్రం కంఠపరుషుం. 26వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా శివానంద లహరికి సంబంధించిన శ్లోకాలని పద్మావతి గారి నోటి వెంట విందాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిసతవ భవ్యాంగియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళా నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే करस्ते हेमाद्रौ गिरिसनिकटस्ते धनपतौ गृहस्ते स्वर्भुजामरसुरभिचिन्तामणिगणे शिरस्ते सीतांसौ चरणयुगलस्ते खिलशुभे कमर्धं दास्येऽहं भवतु भवदर्धं मम मनः सारूप्यं तव पूजने शिवमहादेवेति संकीर्तने सामीप्यं शिवभक्तिदुर्यजनता साङ्गत्य सम्भाषणे सालोक्यं च जराचरात्मकतनु ध्याने भवानीपते सायुज्यं मम सिद्धमत्र भवति स्वामिन् कृतार्थोऽस्म्यहम् त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यै चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनस सौख्योपदेशं कुरु वस्त्रोद्धूतविधौ सहस्रकरता पुष्पार्चने विष्णुता गन्धे गन्धवहात्मतान्नपचने बर्हिर्मुखाध्यक्षता पात्रे काञ्चनगर्भतास्ति मयि चे बालेन्दुचूडामणे
శుశ్రూషాం కరవాణి తే పశుపతే. అయ్యవారివి అమ్మవారివి కలిపి ఈ శివానంద ఆనందలహరులకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని ఇలా గానం చేయడం ద్వారా కలిగేటువంటి అనుభూతి ఏమిటి అంటే ఒకటే అనుభూతి, అందులో ఉండేటువంటి రసాన్ని పూర్తిగా అనుభవించడం. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. కృతార్థులను చేయడం కోసం శంకరాచార్యుల వారు ఈ స్తోత్రాలను ఇచ్చారు. దీన్ని చదవడం వల్ల పాడడం వల్ల కలిగేటువంటి అనుభూతిని 72,000 నాడు అనుభవించిన రోజున సశరీరంతో, అంటే శరీరం పడిపోకుండా ఉండకుండానే శరీరం జీవంతో ఉన్నటువంటి సమయంలోనే మోక్షానుభూతిని అనుభవించేటువంటి యోగ్యత జీవుడికి లభిస్తుంది. ఆ యోగ్యత లభించడం కోసం, పాత్రత కోసం ఈ శ్లోకాల్ని నిత్యం పఠిస్తూ ఉండాలి. శ్లోకాల్ని మన పిల్లలతో నిత్యం పఠింపజేస్తూ ఉండాలి. మన మనవలు ఇంట్లో ఉంటే వాళ్ళతో చిన్న చిన్న నోరు వేసుకుని వారు చిన్న చిన్న పదాలు పలుకుతూ ఉంటే చూసి వాళ్ళని కరెక్ట్ చేస్తూ మనం కూడా ఆ శ్లోకాల్ని వారితో పాటు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం అంతా కూడా శంకర వాంగ్మయాన్ని ప్రపంచవ్యాప్తంగా, కనీసం భారతదేశంలో, ప్రపంచం అంటే మనకు తెలిసిన ప్రపంచం మన ఇల్లు, మనకున్నటువంటి సమాజం, మనకున్నటువంటి స్థితిగతులు, ఈ ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ఈ ప్రయత్నం. అంతే తప్ప చదువుతున్నటువంటి వారు ఎంత గొప్పగా చదువుతున్నారు, ఎంత తప్పులు లేకుండా చదువుతున్నారు, ఇవన్నీ కాదు. తప్పులు లేకుండా చదవడం అనేటువంటిది స్వీయ నియంత్రణ, స్వీయ నేర్చుకునేటువంటి మన గురువులకు మనం ఇచ్చేటువంటి గౌరవ పురస్కారం లాంటిది, నిజంగా తప్పులు లేకుండా చదవడం. కానీ ప్రతి వాళ్ళు ఈ శ్లోకాలని చదవడం అనేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ప్రతి వాళ్ళు చదివేలా చేయాలనేటువంటి ఆలోచన మనసుల్లోకి రగిలింప చేయడం కోసం ఏ ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుందో దీన్ని సర్వత్రా అన్ని చోట్లకి ప్రచారం చేసి సౌందర్యలహరి, శివానందలహరి అంటూనే అనంతమైనటువంటి శంకర వాంగ్మయాన్ని మొత్తం జనవాసాల్లోకి తీసుకువెళ్ళి ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక స్తోత్రగానాన్ని నిరంతరం పారాయణ చేసేటువంటి క్రమంలోకి మనం వెళ్దాం. ఆ ప్రయత్నం చేద్దాం. ఆ సంకల్పం ప్రతి వాళ్ళం కూడా తీసుకుంటూ ఉంటాం. స్వామికి సంబంధించినటువంటివి తత్వాలు. ఎందుకు తత్వాలు? మరి శివానందలహరి అనేటువంటి 100 శ్లోకాలలో శంకరాచార్యుల వారు ఆ తత్వాన్నే కదా ఇమిడ్చింది. అంటే 100 శ్లోకాల సౌందర్యలహరిలో 100 రకాలైనటువంటి కోరికలు తీరతాయట. అన్ని కోరికలు తీరాక అయ్యా అప్పటికైనా ఇంకా లైన్ వెయ్యవయ్యా, ఒక లక్ష్మణ గీతను వెయ్యని సౌందర్యలహరి చెప్పినటువంటి శంకరాచార్యుల వారే శివానందలహరిని కూడా ఇచ్చారు. ఇంకా చాలనుకో, ఇంకా జీవితంలో ఇంకా కావాలని ఇంకా లోపల వేస్తూ ఉంటే పొద్దున్న లేవగానే కడుపు ఖాళీ చేయాలి. ఇంకా చాలు నాకని ఎదుటివారికి ఇవ్వడం మొదలెడితే వచ్చే జన్మల కోసం పుణ్యాన్ని రిజర్వ్ బ్యాంకులో అట్టిపెట్టుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కనుక ఇంకా ఎంత చేసినా, ఎంత చెప్పినా, ఎంతమంది గురు పరంపరతో మనం వెంటాడుతూ వెళ్ళినా, వాళ్ళ పాదాలను ఆశ్రయించి ముందుకు నడుస్తున్నా లోపల నేను, నాది, నాకు అనేటువంటి 3 వాంఛితార్థాల నుంచి మనిషి విడివడలేకపోతున్నాడు. అటువంటి విడివడలేనటువంటి స్థితి నుంచి విడివడే స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటివి అద్భుతమైనటువంటి చాలా జనాలలోకి వెళ్ళగలిగేటువంటివి ఈ తత్వాలు. ఈ తత్వాల్ని మనకు అందించినటువంటి శర్మగారికి నమస్కరించుకుంటూ, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు సౌందర్యలహరిలో 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం దాకా మనకు అందిస్తారు. చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థితస్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం శివశక్తి కామ క్షితిరధర విసీత కిరణ స్మరోహం సస్యక్రస్తదను చ పరామారహరయ అమీహృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతిశతైః శరీరం త్వం శంభో శశిమిహిరవక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్యయముభయసాధారణతయా స్థితः సంబంధో వాం సమరసపరానందపరయోః
మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివైవతి భావేన బిభృషే. శ్రీమాత్రే నమః. 36వ శ్లోకం సౌందర్యలహరి నుంచి 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా మనకి నరసింహమూర్తి గారు వినిపిస్తారు. శ్రీమాత్రే నమః. తవాజ్ఞాచక్రస్థం తపనశశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి పాలోకభువనే విశుద్ధౌ తే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయోః కాంచ్యాయాంత్యా శిశికిరణ సారూప్య సరణే విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యః పయైవ తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయార్ద్రాయా దృష్టి శిశిరముపచారం రచయతి తటిత్వం త్వం శిక్ష్యాస్తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. శివానందలహరి 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గీడితం నోద్గీర్ణమేవ త్వయా జ్వాలోగ్రః సకలామరాతిభయదః శ్వేణః కథం వా త్వయా దృష్టః కించకరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితస్య సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కింతే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. నాలం వా సకృదేవ దేవ భవతః సేవానతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నస్థిరదేవతానుసరణాయాసేన కిం లభ్యతే వావా ముక్తికరథః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మనస్థితిర్యత్ చాన్యై కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్ యోగక్షేమధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతునో బాహ్యంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా చల్లా ప్రసాద్ గారు శివానందలహరి శ్లోకాలు మనకు వినిపిస్తారు. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే మన ప్రసన్నే మన కుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్యం మంత్రముదీరయన్ నిజ శరీరాగర శుద్ధిం వహన్
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ ఆమ్నాయాం ఉధిమాదరేణ సుమనస్సంఘాస్య ముద్యన్మను మంధానం దృఢభక్తిరజ్జుసహితం కృత్వా మధిత్వా తతః సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం నిత్యానందసుధాం నిరంతరరమా సౌభాగ్యమాతన్వతే ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిः ప్రసన్నः శివः సోమः సద్గుణసేవితో మృగధరः పూర్ణస్తమోమోచకः చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాదో నిధిः ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ధర్మో మే చతురంఘ్రికः సుచరితः పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగలితాः కాలాः సుఖావిష్కృతాः జ్ఞానానందమహోషధిः సుఫలితా కైవల్యనాదే సదా మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే ధీయంత్రేణ వచో ఘటేన కవితా కుల్యోపకుల్యాకృమైరానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాసి దివ్యామృతైః హృత్కేదారయుతాశ్చ భక్తికలమా సాఫల్యమాతన్వతే దుర్భిక్షాన్ మమ సేవకస్య భగవన్ విశ్వేశ విభీతిః కుతః. తర్వాత ఉండేటువంటి శ్లోకాలు సౌందర్యలహరిలో 41వ శ్లోకం నుంచి 45వ శ్లోకం దాకా తవాధారే మూలే సహసమయయా లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాముదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమజ్జగదిదం గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్తాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యచ్ఛాయాచురణసబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమితి న నిబధ్నాతి దిశనాం ధునోతు ధ్వాంతం న స్థులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమథనవాటీ విటపినాం తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహస్రోతః సరణిరివ సీమంతసరణిః వహంతి సింధూరం ప్రబలకపరి భారతిమిర ద్విషాం బృందైర్బంధీకృతమివ నవీనార్కకిరణం అరాళై స్వాభావ్యాదళికలభసశ్రీభిరలకైః పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశనరుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. తర్వాత ఉన్నటువంటి 46వ శ్లోకం నుంచి 50వ శ్లోకం దాకా పద్మావతి గారిని చక్కగా వినిపించవలసిందిగా కోరుతున్నాం. లలాటం లావణ్యాద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యోతిః పరిణమతిరాకాహిమకరః భ్రుమౌ భుగ్నే కించిద్ భువనభయభంగవ్యసనని త్వదీయే నేత్రాభ్యాం మధుకరరుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకరగృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చాస్తగయతి నిగూఢాంతరము మే అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం
दिवसनिशयोरन्तरचरीं विशाला कल्याणी स्फुटरुचिरयोध्याकुवलैः कृपाधाराधारा किमपि मधुरा भोगवतिका अवन्ति दृष्टिस्ते बहुनगरविस्तारविजया ध्रुवं तत्तन्नाम व्यवहरणयोग्या विजयते कवीनां सन्दर्भ स्तबकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेप भ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसा स्वादतरलौ असूया संसर्ग दलिकनयनं किंचिदरुणम्. ఓం నమ శివాయ. 41 నుంచి 45 దాకా శివానంద లహరి. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రజ్ఞాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త శిరోంగి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మామేవ చ గాంభీర్యం పరికాపదం ఘనధృతి ప్రాకార ఉజ్జద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయోద్వారాణి దేహే స్థితః విద్యావస్తు సమృద్ధిరిచ్చఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతిప్రియ దేవ మామక మనోదుర్గే నివాసం కురు మా గచ్చస్త్వమితస్తతో గిరిచ భో మయ్యేవ వాసం కురు స్వామిన్నాదికిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజశో మాశ్చర్యమోహాదయస్తాన్ హత్వా మృగయా వినోద రుచితా లాభంచ సంప్రాప్స్యసి కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనోస్తజంతు గిరిశో విశదాకృతిశ్చ చేతక్కుహరే పంచముఖోస్తి మే కుతోబీః ఛందస్యాకిశికాన్వితైర్ద్విజవరైः సంసేవితే శాశ్వతే సాఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతపక్ష్యశిఖామణే త్యజ వృధా సంచారమన్యైరలం నిత్యం శంకరపాద పద్మయుగళీ నీడే విహారం కురు. आकीर्णेन खराजकान्तिविभवैरुद्यसुधा वैभवैः राधौ तेऽपि च पद्मरागललिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च रहसि स्वेच्छाविहारं कुरु स्थित्वा मानसराजहंसगिरिजानाधाङ्घ्रि सौधान्तरे शम्भुध्यानवसन्तसङ्गिनि हृदा रामे गजीर्णच्छदा स्रस्ता भक्तिलताच्छटा विलसिता पुण्यप्रवालाश्रिताः दीप्यन्ते गुणकोरका जपवच पुष्पाणि सद्वासना ज्ञानानन्दसुधामरन्दलहरि संवित्फलाभ्युन्नतिः नित्यानन्दरसालयं सुरमुनिर्स्वान्ताम्बुजाताश्रयं स्वच्छं तद्विजसेवितं कलुषहृत्सद्वासनाविष्कृतं सिंहुध्यानसरोवरं व्रजमनो हंसावतं सस्थिरं क्षिक्षुद्राश्रयपल्वलभ्रमणसज्जाताश्रमं प्राप्यसि आनन्दामृतपूरिताहरपदाम्भोजालवालोद्यता स्थैर्योपघ्नमुपेत्य भक्तिलतिका शाखोपशाखान्विता उच्चैर्मानसकायमानपटले माक्रम्य निष्कल्मषा नित्याभीष्टफलप्रदा भवतु मे सत्कर्म संवर्धिता सन्ध्यारम्भविजृम्भितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिराममसकृतः सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहा
మహాలింగం శివాలింగితం. 51వ శ్లోకం నుంచి 55వ శ్లోకం దాకా సౌందర్యలహరి శ్రీ నరసింహమూర్తి గారి నోట్తో, అలాగే 56వ శ్లోకం నుంచి 60వ శ్లోకం సౌందర్యలహరి చల్లా ప్రసాద్ గారి నోట్తో చక్కగా ఆస్వాదిద్దాం. ఇది అయిన తర్వాత వారిరువురే శివానందలహరి స్తోత్రాన్ని కూడా చక్కగా 5 శ్లోకాల చొప్పున చక్కగా పాడతారు కనుక వారిద్దరి నోటితో ఈ 20 శ్లోకాలని కూడా ఆస్వాదిద్దాం. శ్రీమాత్రే నమః. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టిః సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దదతి పురాంభేత్తుశ్చిత్తప్రశమరసవిద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్టస్మరసర విలాసం కలయతః విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయమిదమీశానదయితే పునఃస్రష్టుం దేవాన్ ద్రుహిణహరిరుద్రానుపరతాన్ రజస్సత్వం బిభ్రత్తమయితి గుణానాం త్రయమివ పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైరరుణధవళశ్యామరుచిభిः నదస్సోణో గంగా తపనతనయేతి ధ్రువమముం త్రయాణాం తీర్థానాముపనయసి సంవేదమనఘం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకితా నిలీయంతే తో ఏ నియతమనిమేషా సఫరికా ఇయంచ శ్రీర్బద్ధచ్యుతపటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి నృసాదాగీయస్య ధరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి న చ తే హానిర్యత వనే వా హర్మ్యే వా సమకరణి పాతో హిమకరః అరాళంతే పాళీయుగళమగరాజన్యతనయే నకేషామాధత్తే కుసుమసరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి సరసంధానదిషణాం స్ఫురత్కండాభోగ ప్రతిఫలితతాటంకయుగళం చచుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్య ద్రుహ్యత్యవనిరథమర్కేండుచరణం మహావీరో మారః ప్రమథపతయే సజ్జితవతే సరస్వత్యా సూక్తిరమృతలహరీ కౌసలహరీ పిబంత్యా సర్వాణి శ్రవణచులుకాభ్యామవిరళం చమత్కారశ్లాఘా చలితశిరసః కుండలగణో జణత్కారైస్తారైః ప్రతివచనమాచష్ట ఇవతే భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషు నాచాదృతః సత్పక్షస్సుమనో వనేషు స పునః సాక్షాన్మదీయో మనోరాజీవో భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్ఛదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చెంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతానుగ్రాహి ప్రణవోపదేశనినదైః కేకీతికియయు యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. సంధ్యాఘర్మదినాచ్యయో హరికరాఘాత ప్రభూతానకధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిఛటా చంచలా భక్తానాం పరితోష బాష్పవితతుర్వృష్టిర్మయూరీ శివ యస్మిన్నుజ్జలతాండవం విజయతే తం నీలకంఠం భజే. ఆజ్యాయామిత తేజసే స్మృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షిణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం స్నతి సంభవే. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః పచ్చక్షచిన్మూర్తయే మాయాసృష్ట జగత్రయాయ సకలాంనాయ సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జజినే సేయం నతి శంభవే. నిత్యం స్వోదర పోషణాయ సకలానుద్యస్య విద్యాసయా వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాకఫలతస్త్వం సర్వాంతరస్తిష్టస్యేవ హితేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. ఏకో వారిజ బాంధవః క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరం స్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్యసౌఖ్యం ప్రదం. రోధస్థోయ హృతః శ్రమేణ పతికశ్చాయాం తరోర్వృష్టితో పీతస్త్వస్థగృహం గృహస్థమితి దిర్ధీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంభోరుహం. స్వర్గంలో ఉన్న భావన, స్వర్గంలో ఎవరుంటారంటే సర్వదేవతలు ఉంటారు. ఆ స్వర్గానికి వెళ్ళామంటే ఆ ధామంలో ఉన్నాము అంటే సకల దేవతా జయ జయనాదాలు మన చెవుల్ని ఆనందపరుస్తూ ఉంటాయట. కనుక మనల్ని స్వర్గారోహణ చేయించినటువంటి పిసుపాటి వారికి నమస్కరించుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ప్రేక్షక జనం భక్తజనం ఎవరైతే ఉన్నారో వారికి మరొకసారి పెద్దగా మనందరం కూడా హర్షధ్వానాలు ప్రకటింపజేసుకుంటూ తర్వాతి శ్లోకాలు శ్రీదేవి గారు సౌందర్యలహరిలో 61వ శ్లోకం నుంచి 65వ శ్లోకం దాకా మనకు వినిపిస్తారు. అయిన తర్వాత శ్రీమాత్రే నమః. असौ नासा वंशस्तुहिनगिरिवंशध्वजपटि त्वदीयो नेदीयः फलतु फलमस्माकमुचितं वहन्नन्तर्मुक्ताः शिशिरकरनिःश्वासघटिताः समृद्ध्या यत्तासां बहिरपि च मुक्ता मणिधरः प्रकृत्या रक्तायास्तव सुदति दन्तच्छदरुचेः प्रवक्ष्ये सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्बं तद्बिम्बप्रतिफलनरागादरुणितं तुलामध्यारोढुं कथमिव न लज्जेत कलया स्मितज्योत्स्नाजालं तव वदनचन्द्रस्य पिबतां चकोराणामासीदतिरसतया चञ्चुजडिमा अतस्ते सीतां सोरमृतलहरीमाम्लरुचयः पिबन्ति स्वच्छन्दं निसि निसि भृशं काञ्चिकधिया अविश्रान्तं पत्युर्गुणगणकथाम्रेड न जपा जपा पुष्पच्छाया तव जननि जिह्वा जयति सा यदग्रासीनाया स्फटिकदृशदच्छच्च विमयी सरस्वत्या मूर्तिः परिणमति माणिक्यवपुषा रणे जित्वा दैत्यानपहृतशिरस्त्रैः कवचिभिः निवृत्तैश्चण्डां सा त्रिपुरहर निर्माल्य विमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरसकला विलीयन्ते मातस्तव वदनताम्बूलकबलाः. శ్రీమాత్రే నమః. తర్వాత 66వ శ్లోకం నుంచి 70వ శ్లోకం దాకా సౌందర్యలహరి శ్లోకాలు
మనకి నరసింహమూర్తి గారు అందిస్తారు. శ్రీమాత్రే నమః. విపంచ్యాగాయంతి వివిధమపదానం పశుపతేః త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతం కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే కథంకారం బ్రూమస్తవ చుబుకమౌపమ్యరహితం భుజాశ్లేషాన్నిత్యం పురదమయతు కంటకవతి తవ గ్రీవాధత్తే ముఖకమలనాళశ్రియమియం స్వతశ్వేతాకాలాగరు బహుళ జంబాలమలినా మృణాలీలాలిత్యం వహతి యదధోహారలతిక గళే రేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకరభువాం ప్రయాణాం గ్రామాణాం స్థితి నియమ సీమానయువతే మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాదంధకరిపోః చతుర్ణాం శీర్షాణాం సమమభయహస్తార్పణధియా అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం సూచికా సాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధుత్సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతాచ్ఛాదనం వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిర్జరాః కోటీరోజ్వలరత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యైర్భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చిశ్రితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా బహువిధ పరితోష బాష్పభూరా స్ఫుటపులకాంకిత చారుభోగ భూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అమితముదుమృతం ముహుర్దుహం తీం విమల భవత్పదగోష్టమావసంతిం సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకాం జడతా పశుతా కళంకితా కుటిలచరత్వం చ నాస్తి మయి దేవా అస్తి యది రాజమౌళే భవదాభరణస్య నాస్మి కిం పాత్రం అర్హసి రహసి స్వతంత్రబుద్ధ్యా వరివసితం సులభ ప్రసన్నమూర్తిః అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి. 71వ శ్లోకం నుంచి 75వ శ్లోకం దాకా సౌందర్యలహరి శ్లోకాలు దేవేంద్ర శర్మ గారి నోటి వెంట చక్కగా విందాం. నఖానాముజ్యోతైర్నవనలిన రాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారచనం
సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నక్కేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబ పరిమృశతి హస్తేన ఝటితే అమూతే వక్షోజావమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాదవిదితవధూసంగరసికౌ కుమారావజ్యాపి ద్విరదవదనక్రౌంచదలనౌ వహచ్చంబస్తంభే రమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాదర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమైథుః కీర్తిమివతే తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయఃపారావారః పరివహతి సారస్వతమివ దయావత్యాదత్తం ద్రవిడశిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానామజని కమనీయః కవయితా हरक्रोधज्वालावलिभिरवलीढेन वपुषा गभीरेतेनाभिः सरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्तौ तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलिरिति यदेतत्काळिन्दी तनुतरङ्गाकृतिशिवे कृसे मध्ये किञ्चित् तव जननि यद्भाति सुधियां विमर्दादन्योन्यं कुचकलशयोरन्तर्गतं तनुभूतं व्योमा प्रवसिदिवनाभिं कुहरिणीं स्थिरो गङ्गावर्तास्तनमुकुलरोमावलिलता कलावालं कुण्डं कुसुमशरतेजोहुतभुजः रतिर्लीलागारं किमपि तव नाभिर्गिरिसुते बिलद्वारं सिद्धे गिरिशनयनानां विजयते निश्चिरं ते मध्यस्यात् त्रुटिततटिनी तीरतरुणा समावस्थास्तेम्नो भवतु कुशलं शैलतनये कुचौ सद्यस्फीत्यत्तटघटितकूर्पासविदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुम्बङ्गादलमिति वलग्नं तनुभुवा त्रिधानन्दं देवी त्रिवलिलवल्ली वल्लिभिरिवा ఆరూఢ భక్తి గుణకుంచిత భావ చాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రస్సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీం ధ్యానాంజనేన సమవేక్ష్య తపః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్ర ఆశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివ తే కృతార్థాః భూదారతా ముదవహజ్జతపేక్షయా శ్రీభూదార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య ఆశాపాశక్లేశదుర్వాసనాది భేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేతః సమస్తజగతాం వృషభాధిరూఢ భక్తిర్మహేశపదపుష్కరమా వసంతి ఆదంబినీవ కురుతే పరితోషవర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకస్తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్ బుద్ధిస్థిరా భవితుమీశ్వరపాదపద్మసక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతి
సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివమంత్రజపేన వింతే సదుపచార విదుష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ నిత్యం యోగి మనస్సరోజదల సంచార క్షమస్వత్క్రమ శంభూతేన కథం కఠోరయమరాడ్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం భామే మనశ్చింతయత్యేతల్లోచనగోచరం కురు విభో హస్తేన సంవాహయే ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతిమద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాస పురాభ్యాసితః నో చేద్ దివ్యగృహాంతరస్థేషు సుఫల సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. శ్రీమాత్రే నమః. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతినిజాత్ నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ కరీంద్రాణాం శృండాన్ కనక కదళీకాండపటలీం ఉభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పచ్చుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం వివిధకరి కుంభద్వయమసి పరాజేతుం రుద్రం ద్విగుణసరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానస్సురమకుటశరణైకనిశితాః శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ యయోః పాద్యం పాథః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే వృషా కృత్వా గోత్రస్ఖలనమధవైలక్షణమితం లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే చిరాదంతశల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి విసృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయతశ్చిత్రమిహ కిం వదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతిం సద్భిః కఠినకమఠీ కర్పూరతలాం నఖైర్నాకస్త్రీణాం కరకమలసంకోచశశిభిः తరూణాం దివ్యానాం హసతైవ తే చండిచరణౌ ఫలాని స్వస్తేభ్యः కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిసమహ్నాయ దదతౌ దదానే దీనేభ్యः శ్రియమనిసమాసానుసదృశీ మమందం సౌందర్యప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తవక సుభగే యాతు చరణే నిమజ్జన్మజ్జీవః కర్ణచరణైః షట్చరణతాం. తర్వాతి శ్లోకాలు శివానందలహరి 81వ శ్లోకం నుంచి 90వ శ్లోకం దాకా 5 శ్లోకాలు దేవేంద్ర శర్మ గారు, 5 శ్లోకాలు పద్మావతి గారు. ఓం నమ శివాయ. కంచిత్ కాలము మామహేశ భవత పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చనతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చనుతిభిః కంచిద్ దశామీదృశీం
యప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః జననమృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుఖలేశः సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం శాంబమీచం భజంతే య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభంతే శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకలభువనబంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం జలది మథనదచ్చో నైవ పాతాళభేదీ నచ వనమృగయాయాం నైవ లుబ్ధప్రవీణః అసనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహం తే కల్పయానీందుమౌలే. పూజాద్రవ్య సమృద్ధయో విరచితః పూజాం కథం కుర్మహే పక్షిత్వం స చ వాకిటత్వమపి న ప్రాప్తం మయా దుర్లభం జానే మస్తకమగ్నిబల్లవముమా జానే సద్నేన తేహం విభో न ज्ञातं हि पितामहेन हरिणा तत्त्वेन तद्रूपिणा असनं गरलं फणिकलापो वसनं जन्म च वाहनं महोक्षः मम दास्यसि किं किमस्ति शम्भो तव पादाम्बुजभक्तिमेव देहि यदा कृताम्बोनिधि सेतुबन्धनः करस्थलाधकृतपर्वताधिपः भवानि ते लङ्घितपद्मसम्भवा सदाशिवार्चास्तव भावनक्षमः नतिभिर्नुतिभिस्त्वमीश पूजा विधिभिर्ध्यानसमाधिभिर्न तुष्टः धनुषा मुसलेन चास्मिभिर्वा वदते प्रीतिकरं तथा करोमि वचसा चरितं वदामि शम्भो रहमुद्योगविधासु ते प्रसक्तः मनसा कृतिमीश्वरस्य सेवे शिरसा चैव सदा शिवं नमामि. సౌందర్యలహరి 91వ శ్లోకం నుంచి 100వ శ్లోకం దాకా 5 శ్లోకాలు శ్రీదేవి గారు, తర్వాత నరసింహమూర్తి గారు వరుసగా పాడతారు. శ్రీమాత్రే నమః. పదన్యాస క్రీడా పరిచయమివారబ్ధుమన్ చరంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం శుభగమని మంజీరరణితః చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే గతాస్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛచ్ఛాయ ఘటితకపటప్రచ్ఛదపటः త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధికుతుకం అరాళాకేశేషు ప్రకృతి సరళా మందహసితే శిరీషాభాచిత్తే దృశదుపలశోభాకుచతటే భృశం తన్వి మధ్యే పృదురురసిజారోహ విషయే జగత్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా సమానీతః పద్భ్యాం మణిముకురతామంబరమణిః భయాదాస్యాదంతస్థిమితకిరణశ్రేణిమసృణः దధాతి త్వద్వక్త ప్రతిఫలనమస్రాంతవికచం నిరాతంకం చంద్రాన్ నిజహృదయ పంకేరుహమివ కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం కళాభిఃకర్పూరైర్మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి
96వ శ్లోకం నుంచి 100 శ్లోకాల వరకు. పురారాతేరంతఃపురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా తరళకరణానామ సులభ తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంతస్థితిభిరణిమాద్యాభిరమరాః కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి నసీనామచరమే భుజాభ్యామాసంగః కురవకతరోరప్యసులభः గిరామాహుర్దేవీం గృహిణీమాగమవిదో హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమైషి సముద్భూతస్థూలస్తనభరమురశ్చారుహసితం కటాక్షే కందర్పాః కతిచన కదంబద్యుతివపుః హరస్యత్వద్భ్రాంతి మనసి జనయంతి స్మ విమలా భవత్యాయే భక్తాః పరిణతిరమీషామి యముమే కదా కాలే మాతః కథయ కలతారక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా కదా ధత్తే వాణీ ముఖకమలతాంబూలరసతాం. ఇప్పుడు శివానంద లహరి 91 నుంచి 95 శ్లోకాలు. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వసాంసి సారం త్వదీయచరితం నితరాం పిబంతం గౌరీశమామిహ సముద్ధర సత్కటాక్షైః సోమకళాధరమౌళౌ కోమలఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామకహృదయం నిరంతరం రమతాం సారసనాతే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యా ఏ యౌ యో భర్గం వదతి క్షేతే సదార్చిత స్మరతి అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనోభవానీశ అతి మృదులౌ మమ చరణావతి కఠినం తే మనోభవానీశ ఇది విచికిత్సాయాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథావేశః. శివానంద లహరిలో 96వ శ్లోకం నుంచి 103వ శ్లోకం దాకా వరుసగా దేవేంద్ర శర్మ గారు శివానంద లహరి సౌందర్య లహరి రెండింటికి సంబంధించినటువంటి మొత్తం 8 శ్లోకాలు వారి చేత విందాం అందరం కూడా. ఓం నమ శివాయ. ధైర్యాంకుశేన నిభృతం రభసాదాకృష్య భక్తి శృంఖలయా పురహర చరణాలానే హృదయమదేభం బదానచ్చిజ్యంత్రైః ప్రచరత్యభిత ప్రగల్భవృత్యా మదవానేశ మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమ స్థాణుపదం దృఢం నయాముం సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం సద్భిః సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉజ్జద్భూషా విశేషాముపగత వినయాం జ్యోతమానార్థరేకాం కళ్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితా కన్యకాం త్వం గృహాణ ఇదం తే యుక్తం వా పరమశివ కారుణ్యజలదే గతౌ తిర్యగ్రూపం తవ పద శిరోదర్శన ధియా హరిబ్రహ్మాణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కథం శంభో స్వామిన్ కథయ మమ వేద్యోసి పురతః స్తోత్రేణాలమహం ప్రవచ్మి నముషా దేవా విరించాదయః స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః
మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ధూతాస్త్వాం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవసేవకాః. ఇప్పుడు సౌందర్యలహరిలో 101 నుంచి 103 దాకా. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రథే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్వచనవాన్ నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే నిరాఘాట జ్ఞానే నియమపర చిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంతస్తుత పదే నిరాతంకే నిత్యే నిగమయ మమాపి స్తుతిమిమాం ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి సుధాసూతేశ్చంద్రోపల జలల వైరగ్యరచన స్వకీయైరంబోభిः సలిల నిధి సౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిస్తవ జనని వాచాం స్తుతిరియం ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీ గోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య శ్రీమచ్చంకర భగవత్కృతౌ సౌందర్యలహరి శివానందలహరి సంపూర్ణ.